गुरु प्रसाद है से बोध समानी, गुरु प्रसाद है से बोध समानी। दीन दयालु भरोसे तेरे, दीन दयालु भरोसे तेरे। चौक गाई फिरू हवन जानी, चूक गाई फिरू हवन जानी। काहू कबीर बाजी सारंग पानी, काहू कबीर भाजी सारंग पानी। हुरवारी पारी सब एको दानी, हुरवारी पारी सब एको दानी। दीन दयालु भरोसे तेरे, दीन दयालु भरोसे तेरे। राम जपो जी है से राम जपो जी है से राधा। ఇప్పుడు తెలుగులో ఇప్పుడు గురు కృప వలన నా జీవన్ నౌక అంటే స్టీమర్ భవసాగర్ దాటిపోయింది. అంటే గురు కృప వలన. గురు కృప లేక ఈ జీవుడు భవసాగర్ దాటిపోయేకి లేదు. దానిలోకే మేము ఇప్పుడు హిందీలో చెప్తే ఆత్మ గురువు దగ్గరే పరమాత్మ దగ్గర ప్రార్థన చేస్తా ఉంది. స్వామి, కోటానుకోటి జన్మాల నుంచి నేను దీంట్లో బాధపడుతున్నా. భవసాగరము సత్యది పొట్టది 84 లక్షల జీవరాశిలో ఎవరు నాకు దీని నుంచి తీసేవాళ్ళే లేదు. ఎప్పుడో పరమాత్మ కృప వలన సద్గురు దొరికిన, సద్గురు కృప వలన ఈ జీవి భవసాగరం దాటిపోతుంది. ఎందుకో గురు ఎప్పుడో నుంచి నామదానం ఇస్తారు, మన జవాబుదారీ తీసుకుంటారు. వద్ద నామదానం ఇచ్చి ఆయన కడకకి అయ్యలే, ఆ రోజే ఆత్మలో సెంచి పడతారు. వాళ్ళు అంతవరకు ఇసలే పరమాత్మ సన్నిధానంలో ముట్టించేవరకే. దానికొరకే అదే ఆత్మ అంటుంది. ఇలాగా గురు కృప వలన మన ఆత్మ 9 ద్వారాలు వదిలి అచ్చర వదిలిపెట్టి నిచ్చర లోకములో పోయి నవనీత్ ఆ నామానికి అంతరంలో ప్రకటన చేసుకొనింది. అది ఎన్నకు సమానం. ఇప్పుడు పాల్లో నెయ్యి ఉంటుంది, నెయ్యి పాల నుంచి కడకి వస్తుంది. అయితే సేపు కట్టు దొరకలే ఉంది, కనపడాలి. ఇప్పుడు పాల నుంచి నెయ్యి కడగ చేయాలంటే ఎంత ప్రయత్నం చేయాలి. దాన్ని కాబట్టాలా, దానిలో కొంచెం పెరుగు ఏమేస్తూ అది వేసి పెరుగు చేసి మరి మొత్తం చేసుకున్నాం. దాన్ని మొత్తం చేయాలా, దహి చేసి మొత్తం చేసిన తర్వాత ఎన్న బయట వస్తుంది. మరి దాన్ని కడిగి వేడి చేస్తే మీ రూపంలో తయారైతుంది. అంతే. ఎంత ప్రయత్నం చేసింది. అలాగా ప్రయత్నం చేసిన వాళ్ళు ఎప్పుడు నిష్ఫలం అయ్యిందే. దాంట్లోకి
ఎవరు నామస్మరణ చేసే అలవాటు చేసుకుంటారు, నిదానంగా ఒక్కరోజు వాళ్ళ కార్యశుద్ధి అవుతుంది. అయితే చేయాలి. అయితే మన మనసు మోసం చేస్తుంది, నామస్మరణ చేయనిచ్చలే. ఇది సులు సంసార ఎందుకు చూపిస్తుంది మనకి తెలుసు. దీంట్లో ఏముంది? మోసమే మోసం. ఇవన్నీ సుల్ల గంటు, ఒకటే నిజం లేదు దీంట్లో. అయితే అదే చింత చేస్తూ మన ఇట్లా అమూల్యమైన సమయం మనం పాడు చేస్తున్నాం. దానికే మహాత్ములు జాగ్రత్త చేస్తూ ఉంటారు. సంసారం చేయండి, సంసారం చేసేది ఏం తప్పులే. అయితే నామస్మరణ చేస్తూ చేయండి. దీని చింత టెన్షన్ పెట్టుకొని చేయొద్దు, మోసం అయిపోదు. జహా ఆశ తహా వాస. ఎక్కడ మన ఆశ ఉంటుంది అక్కడ మరి సత్యపుట్టలు రావాల్సిందే. మన ఆశనే మనకి మోసం చేస్తుంది, మరి ఈ లోకంలో తోలుకొస్తుంది. దాని కొరకే నామస్మరణ చేస్తూ సంసారం చేయండి. మీకు ఎక్కడ పరమాత్మ పంపించినారు అక్కడ ఉండండి. ఏం పని మీకు దొరికింది అదే చేయండి. అయితే నామస్మరణ చేస్తాం. నామస్మరణ చేస్తూ సంసారం చేస్తే కొట్లాట జరిగేలే, ఇంటిలో శాంతి ఉంటుంది. ఎందులో మన మనసు నామంలో ఉంటే మనకి టైం ఎక్కడ, వేరే యోచన చేసాక టైం ఉండదు. ఇప్పుడు మనం నామస్మరణ చేయక ఉంటే మన సొరిక ఉంటుంది. పనికి లేక యాజాలు కడతా ఉంటుంది లోపల, పనికి లేక పని మరి రాగదేశాలు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, వేరే వాళ్ళ విషయంలో మనం యోచన చేసుకుంటే ఆ మన కర్మమే పెరిగిపోతా ఉంటుంది. దానికి నింద అంటారు. నింద ఎవరు కానీ మంచిది కాదు. వేరే వాళ్ళ విషయంలో వాళ్ళ ఎన్నిక మనం మాట్లాడేది అది నిందను. నింద ఎవరు కానీ మంచిది కాదు, వాళ్ళు చెడ్డవారు కానీ. మరి వాళ్ళు ఇట్లా అట్లా అంటే ఆ కర్మలు మన పైన వస్తుంది, దాని మనం తీర్చే పని వస్తుంది. దానికి ఎందుకు ఆయన చేసిన ఆయనే మోసుకోపోని, మనం నామస్మరణ చేసుకొని మన కర్మలు కాకుండా పని చేసుకోవాలి. ఇంకో వేరే వాళ్ళ కర్మలు మోసుకునే పని వద్దు. చూడండి, దానికే మహారాజు గారు ఉంటుందో చెప్తాను. ఒక ఋషి, ఆయన మంచి ధ్యానపరుడే. ఆయన ధ్యానము సమాధిలో ఉండరు. ఆయనకి శరీరం పైన ఇష్టత లేవు. అక్కడ ఒక రాజా యాక్ మార్గం వచ్చినారు అడవిలో. ఆయన నీళ్లు దొరక వచ్చి అక్కడ గుడిసి చూసి అక్కడ పోయినారు. ఋషి ధ్యానంలో ఉన్నారు. వీరికే రాజా అహంకారం, ఊరికే పిలిచేది ఇది చేసి అది చేసి లోపల పోయినారా. ఏం ధ్యానంలో ఉంటే చూడు అదే లేక ఉన్నారంటే అనుకుంటారు. ఆయన పాప ధ్యానంలో ఉన్నారు. మరి ఆయనకి ఎంత పిలిస్తేనే లేలే. మరి కోపంలో ఏం చేసినారో బయటపోయి ఆ గుర్రం లద్దు వేసింది పేడ. ఆ పేడ తెచ్చినారో ఆయన ముందే పెట్టేస్తున్నారు. ధ్యానంలో కూర్చునే వాళ్ళ ముందే పేడ తెచ్చి పెట్టే గుర్రం లద్ది. దాంట్లో వాసన దుర్గంధి వస్తా ఉంది. అయితే ఋషి ఆయన ధ్యానంలో ఇంకేం తెలీదు, వెళ్ళిపోయినారు. మరి 1 గంట 2 గంటల తర్వాత ఆయన సమాధి భంగ అయింది, చేతన్ కిందికి దిగింది. అప్పుడు ఆయనకు దుర్వాసన కనపడింది. చూస్తే ముందుకే తేడా, గుర్రం పేడ. అది వాసన దుర్వాసన వస్తా ఉంది. ఎవరు పని చేస్తున్నారు? నేను ధ్యానంలో ఉండేప్పుడు అప్పుడు శాపం పెట్టేసినారు. ఎవరి పని చేసినారో ఇది తినేవారికే అది పొయ్యలేదు, ఇది పెరుగుతా ఉంటుంది అంట చెప్పిన. అది రోజు పెరిగే సులువైంది. ఒక 6 నెలలకే పెద్ద గుడ్డ సమానం, హైట్ పెద్దగా ఉంది. ఒక రోజు రాజా మరి యాక్ మార్గం వచ్చినారు.
ఆ గాడి అంతా ఏదో చేసుకొని మరి అదే జగకి వచ్చినారు. చూస్తాం ఆయన ఉండరు లేదంటే లోపల పోయినారు. ఆడ గుర్రం పేడంతా పెద్దగా లాటుంది లోపల పెరిగిపోయింది. రాజా ఋషి బయట ఉండరు, స్నానం చేస్తున్నారు. ఆయన దగ్గర పోయి రాజా అడుగుతున్నారు, స్వామి ఇక్కడే గుర్రం పరిస్థితి జరిగింది అమ్మా, ఎంత లద్ది మీ గుడిసి లోపల ఉంది, పెద్ద ఒక లాట్ ఉంది, ఇక్కడ పరిస జరిగింది కదా గుర్రం రాజు. ఆయన లేదు స్వామి, లేదు రాజన్, ఇది ఎవరు పెట్టినారో ఆయన తిన్న వరకు ఏదో పెరుగుతా ఉంటుంది అంట, తినే ఆయన కడప్ చేయాల. రాజాకి షాక్ కొట్టింది, నేనే పెట్టింటే. అప్పుడు కోపంలో వచ్చి ఇంకో ఇంత ఆలోచన తింటే నేను ఎప్పుడో బతికేది. అప్పుడు పోయి పాదంలో పడినారు స్వామి. అప్పుడు నా బుద్ధి గడ్డి తినింది, నా కోపంలో ఈ పని చేస్తున్నాను, నేనే చేసినాను స్వామి, క్షమించండి. లేదు లేదు, తినేవాడికి ఎదిగిపోయేది కాదు. మరి మేము ఎట్లా తినాలి స్వామి? లేదు ఇంకో వేరే ఉపాయం ఉంటే చెప్ప స్వామి అంటే ఆయన పాదాల్లో పడినారు. రాజా ఏమి లేదు, ఈ ఊరు కనపడుతుంది, ఆయన రాజ్యమే, ఆయన రాజ్యమేనే. ఆ రాజ్యంలో పోయి నీ నింద చేపిస్తే ఎవరెవరు నువ్వు నింద చెప్పి 4 మంది సైనికులు పంపించి రాజా అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు చాలా చెడ్డ వాళ్ళు, ఎవరెవరు నీ నింద చేస్తారా ఇది కొంచెం వాళ్ళకే వెళ్ళిపోతా ఉంటుంది. కొంచెం కొంచెం వెళ్ళిపోయి అందరు పాలకి వెళ్ళిపోతుంది, ఎవరు నింద చేస్తారో వాళ్ళు పోతుంది. తర్వాత ఇలాగా ఇంకో వేరే ఉపాయం లేదంట. రాజేది మంచిది ఎట్లనే కానీ రాజా ఏం చేస్తున్నారో అక్కడ ఆయన రాజభవన్ ముందు ఒక పార్క్ ఉంది. పార్క్ లో ఒక గుడిసి కట్టుకొని తన బిడ్డకి తొలుకొని దాంట్లో ఉండరు. ఆయన తన నింద చెప్పించే కోరిక. మరి మందికి వీళ్ళ 4 సైనికులు పంపించినారు, రాజదూతతో పోయి చెప్పండి అంటారు. రాజా చాలా చెడ్డ వాళ్ళు, ఇట్లా వాళ్ళు అట్లా వాళ్ళంట. వాళ్ళు పోయి తనక చెప్పేది అవునవును, ఎవరిని ఎందుకు వాళ్ళు చూస్తూ ఉంది కదా, అవునవును రాజా అట్లా చాలా చెడ్డది, అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళందరూ వీళ్ళంతా నింద చేసేస్తుంది. ఎవరెవరు నింద చేస్తే ఆ పేడ వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళ బాగా ఉంది, వాళ్ళ కర్మాల వాళ్ళకి వెళ్ళిపోతాం. లాస్ట్ లో గంప మిగిలింది. ఎందుకో అక్కడ 2 మహాత్ములు ఉండరు ఆ ఊర్లో, అందరు చేస్తారు, వాళ్ళిద్దరే చేయలేదు. దానికి ఒక గంప మిగిలింది. ఈ రాజదూతలో పోయి వాళ్ళకైనా చెప్పినారు, స్వామి మీరు నింద చేయండి, మీరు ఎందుకు కోరుకుంటారు? ఆయన పోయా ఆ పేడ మీరే తినండి, మీరే మేము నిందించండి, వాళ్ళ కర్మాలు ఎందుకు పోసుకోలేలా, వద్దు స్వామి మీరు పండి. మరి అది ఎట్లకి మిగిలిపోయింది. మరి వాళ్ళు వచ్చి రాజా వచ్చి చూస్తారని పోయింది, పెద్ద దిబ్బ వెళ్ళిపోయింది. కొంచెం ఉంది, ఒక గంప, 1.5 గంప. అప్పుడు రాజా ఈయన ఋషి అంటున్నారు, స్వామి అంతా పోయింది, ఇది ఉంది, ఎదురు మేమేం చేసేయలేదు, మేము తినే దీనికి కడక్ చేయాలంట. స్వామి 1.5 గంప పేడ తింటే మేము బతుకుతా రాజా, ఇంకేమో ఉపాయం ఉంటే చెప్ప స్వామి. ఏం లేదు, దీనికి కాల్సేయండి, కాల్సేస్తే కొంచెం అయిపోతుంది, నీళ్ళు కలిపి తాగి దగ్గర పోయేది కాదు. మరి ఆ పని పట్టినారు. దానికంతా కాల్సేస్తే కాలి కాలి కొంచెం అయింది, ఒక అర్ధసేపు లాగా. మరి దానికైనా నీళ్ళు కలిపి 2-3 రోజులకి తాగినారు. అంతవరకు ఆ కర్మలు పోలే. దాని కొరకే నిందాకింత పెద్ద పాపమే లేదు.
మనం సహజంలో మాట్లాడుకుంటూ పగలంతా వాళ్ళు ఇట్లా వాళ్ళు వీళ్ళు ఇట్లా వాళ్ళు ఎందుకు వాళ్ళు ఇట్లా వాళ్ళని కానీ నామసమయం చేస్తే ఎంత మంచిదే. వాళ్ళు ఇప్పుడు ఎవరు నిందా మనం చేస్తుంటాం, వాళ్ళ చెడ్డ కర్మాల వల్ల కళ్ళు వచ్చేసి ఎంత ఉంటుంది, మన కర్మాలు ఎంత ఉంది, మరి దాన్ని మనం చేసే పని వస్తుంది. దానికే తెలియక తెలిసి మనం ఎన్ని కర్మలో ఇలాగా మనం పెంచేస్తాం. దానికే ఆ కర్మమే మనకి బాధ పెడుతూ ఉంటుంది, వ్యాధి రూపంగా, కష్టాల నష్టాల రూపంగా ఎవరు కర్మాలు మనం మోసుకుంటున్నాం. దాని కొరకే నింద ఎవరిది కానీ మంచిది కాదు. వాళ్ళు ఎంత చెడ్డ వాళ్ళని కానీ వాళ్ళు చేసిన కర్మాలు ఆయన రుణం తీరుస్తారా? మనం ఎందుకు వాళ్ళు నింద చేసి వాళ్ళ కర్మాలు మోసుకోలేక? దాని కొరకే సంత మతములో దీని నుంచి మనం దూరం ఉండాలి. నామసమయం నిలవాటు చేసుకుంటే మనం ఇవన్నీ బాధ నుంచి దూరం కావచ్చు. ఎందుకో మనకి దాని చింత చేసే టైమే ఎక్కడ ఉంది? నామసమయం చేసే అలవాటు చేసాం, దీని నుంచి మనం బచావ్ అవుతుంది. మరి మన నామసమయం నుంచి మన పాపాలంతా తొలగిపోతా ఉంటుంది, మనసు నిర్మలం అవుతుంది, లాభమే లాభం ఉంది. మరి గురువు కృప సహజంలో దొరికిపోతుంది నామసమయం చేస్తుంది. నామసమయం చేసిన వాళ్ళే మహానుభావులు అయినారు. దాని వరకు అదే మాట్లాడుతున్నారు. ఇలాగా గురువు కృప వలన అక్షర దాటి అక్షరంలో పోయి ఆ అనుభవం నాకు ప్రకటమైంది. ఇది గురు కృప. नौका पार चली अब गुरु बल, अगम पदार्थ लीन सही, क्या क्या कहूँ कर गति नाई, सूरत शब्द मिल एक हुई. మరి అదే ఆత్మ పరమాత్మ ముందే వెంకటాద్రి స్వామి గురు కృప వలన నా చేతన్ అంతర్ముఖమైంది. అక్షరాగ్ని అక్షరంలో పోయింది. ఎందుకో ఇవన్నీ స్టేజాలు ఉంది. క్షర అక్షర అక్షర పార వినతి కరే జన దాసు తుమారా. చూడండి, క్షర్ అక్షర్ నీ అక్షర్. క్షర్ అంటే ఈ కన్ను కింద 6 చక్రాలు, అది క్షర్. క్షర్ అంటే నాశనం. ఈ కన్ను పైన బ్రహ్మ వరకే అక్షర్, బ్రహ్మ నుంచి పారబ్రహ్మ వరకే నీ అక్షర్. దానిపైన సహజ సమాధి. అది సంత మహాత్ములు సహజ సమాధి. వాళ్ళు సత్సంగం చేస్తూ ఉంటారు, వాళ్ళ శిష్యులకి కాపాడుతూ ఉంటారు. వాళ్ళ అమెరికా, ఆఫ్రికా, జపాన్, జర్మనీ ఎక్కడో ఉంది. దానికి సహజ సమాధి అంటారు. సహజం. వాళ్ళు ఎక్కడైనా ఉంటారో అక్కడ కాపాడుతూనే ఉంటారు. సహజ అవస్థ సంతికి మాత్రం. దానికి క్షర్ నియక్షర్ అక్షర్ ఇవన్నీ దాటి సత్వం సత్ఖండంలో పోయి ఆత్మ చేరుకుంది. ఇది గురు కృప వలన. क्या क्या कहूँ कर गति नाई, सूरत शब्द मिल एक हुई. रहन गन की बात न्यारी, संत बिना कोई नाई गई. మరి అంటున్నారు గురు కృప వలన నా సొంత సంతంలో పోయి చేరింది. సంత రూపం అయిపోయింది. 2 సేరి ఒకే రూపం అయిపోయింది. ఎప్పుడో ఆత్మ సంత రూపం అవుతుంది. గురు కృప తర్వాత జ్యోతి మరి నాదం ప్రకటమవుతుంది. ఆత్మపై నాదం లీనమవుతుంది. ఎందుకు? ఆత్మ శబ్ద రూపమే, గురు శబ్ద రూపమే. అదే శబ్ద పట్టుకొని పైకి ఎక్కుతుంది. ఆత్మ శబ్దమే తొలగిపోతుంది.
దానికొరకే ఇది గురు కృప ఉన్న ఆత్మ శబ్దంలో పోయి చేరింది, శబ్ద రూపమైంది. శబ్ద పట్టుకొని ఇది తన ఊరికి వెళ్ళిపోతుంది. శబ్ద సత్వ సత్ఖండం నుంచి దిగి ఇక్కడ నిలబడింది. అది మనకి లోపల పిలుస్తా ఉంది, మీరు లోపలికి రాండి. మీ ఊరికి పోయే త్రోవ ఇక్కడే ఉంది, 10వ ద్వారంలో ఉంది. కింద కాలు మరి మాయదు. ఇక్కడ నుంచి పైకి వస్తే మీ ఊరికి పోయే త్రోవ మీకు దొరికిపోతుంది. మరి ఎవరు మీకు నామం ఇచ్చినారో మీలోకి వచ్చున్నారు, ఆయన ప్రకటన అయిపోతారు. ప్రస్తుత మండలంలో ఊరు మంది జతలు ఉంటారు. संत बिना कोई नाई गई, सुन शिखर चढ़े मां सुन लख, बवर गुफा पर ठाट गई. మరి దానికంటున్నా ఇలాగా సున్ను మహాసున్న దాటి ఘోర గుఫాలు వెళ్ళిపోతుంది. ఘోర గుఫాలకు పోయి అక్కడ ఉన్న నాదం వింటుంది. నాదం వింటనే దీనికి జ్ఞాపం వచ్చేస్తుంది, నీవే నేను అంట. పరమాత్మకు అంటుంది ఆత్మ, నీవే నేను అంట. నాలో నీలో ఏం తేడా లేదు అంట. అదో ఘోర గుఫాలకు పోయి ఆత్మకే ఈ జ్ఞానం వచ్చేస్తుంది. నేను నీవు ఏం తిరాలి అంటే నీ రూపమే నా రూపం ఒకటే అంట. అక్కడ పరమాత్మ దర్శనం చేస్తానే ఆత్మలో 16 సూర్యప్రకాశం చికసులు అవుతుంది. ప్రతి ఆత్మలో చూడండి, ఆత్మది ఏం ప్రతాపం ఉంది. అయితే ఇక్కడ ఈ లోకంలో మనస్సు జత పట్టి మనసు మాటిని కర్మాలు చేసి జీవాత్మ అయిపోతుంది. ఎంత బాధపడుతుంది లోకంలో. ఎవరున్నా ఇక్కడ సుఖమని శాంతి ఉందా? వాళ్ళు రాజ్యాకాన్ని అడుగుని తిన్న వాళ్ళకి, రాజకుమారానికైనా సుఖం లేదు, శ్రీమంతు సావుకారికైనా సుఖం లేదు. సుఖం ఎక్కడ ఉందా? నామములో మీ లోపల ఉంది. బయట ధనములో సుఖం లేదు, పెద్ద స్థానంలో సుఖం లేదు, ఈ రాజ్యంలో సుఖం లేదు. सुन शिखर चढ़ मां सुन लख, बवर गुफा पर टाट गई. सतनाम सतधाम निरख दूर, अलग మరి ఈ గురు కృప వలన ఈ ఆత్మ సత్లో సత్కర్ణ దొరికిపోతుంది. తర్వాత సత్పురుష్ తన కృప నుంచి అనామికి పంపిస్తారు. అక్కడ సత్పురుష్ పని, గురు పని సత్లో పని. ఎందుకో గురు ఇప్పుడే డ్యూటీలో ఉన్నారు, సత్లో గురికి తోలిపోతారు. మరి సత్పురుష్ తానే అనామి పంపిస్తారు. ఆ స్థానం అంటే అది చెప్పేకి లేదు, ఇట్లా ఉంది అంటే. చాలా సుందరమైన దేశం. ఇక్కడ ಯಾವ వస్తువులను కానీ ఉదాహరణ ఇచ్చి మరి దాన్ని ఉపమానం ఇచ్చేకి లేదు. సత్లో వరకు ఉపమానం ఇచ్చినారు, సత్లో పైన ఉపమానం ఇచ్చేకి ఇక్కడ ఆ వస్తువులు లేదు. మూకు వాళ్ళకి బెల్లం తినిపిస్తే ఎట్లా ఉంది అంటే అడిగితే ఆయనకి చెప్పేకి నోరు లేదు, నవ్వుతారు, ఆనందం పడతారు. అయితే చెప్పేకి నోరు లేదు. అలాగే ఉంటుంది అక్కడ దేశం. ఈ లోకంలో యా వస్తువు లేదు చెప్పాకి, ఈ నోరు బంద్ అయిపోతుంది. सतनाम सतधाम निरख दूर, अलग गम गति पाई गई. सुरत निरत संग चली गाड़ी, राधा स्वामी राधा स्वामी शरणमयी.
అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఇలాగా ఆత్మకి 2 అంగాలు ఉంది, సురత్ నిరత్. ఆత్మలో చూసే కన్ను ఉంది, ఈయన చెవులు ఉంది ఆత్మకి, అంటే కనపడలే. ఎందుకు? ఆత్మ శరీరమే లేదు. శబ్ద మరి నాద మరి ప్రకాశ రూపంలో ఉంది, అయితే దానికి వినపడుతుంది, కనపడుతుంది. మరి ఆత్మ పై మండలాల్లో పోతే అక్కడ నుంచి సృష్టి అన్ని కనపడుతుంది, దానికి కింద ఉన్న లోకం పై లోకం అన్ని కనపడుతుంది. అయితే అది శరీరమే లేదు. చూడండి, ఆత్మ నాదు మరి ప్రకాశ రూపంలో ఉంది, అయితే దానికి ఏర్పడుతుంది, కనపడుతుంది. సురత్ మరి నిరత్ ఇవన్నీ నాదు రూపమే అయి రాధాస్వామి ధామములో చేరుతుంది. అదే తన నిజమైన ధామం, ఊరు. తన నిజమైన ఊరు దొరికిపోతుంది, తన నిజమైన కుటుంబం దొరికిపోతుంది, తన నిజమైన తండ్రి దొరికిపోతుంది. ఇక్కడ ఉండేవాళ్ళు మనకి 4 రోజుల కొరకు ఇవన్నీ తమాసాలు, ఇవంతా కర్మాలకే సంబంధం, ఆత్మకే సంబంధాలు కాదు. అక్కడ ఆత్మకే సంబంధం, ఇక్కడ అన్ని కర్మాలకే సంబంధం. రుణం తీర్చే కొరకే ఇవన్నీ సంబంధాలు. ఎప్పుడు రుణం తీరిపోతుంది, ఒకరికొకరు జత పెట్టి వెళ్ళిపోతా. చెప్పిన పొయ్యలే ఈ లోకమే ఇలాగా ఉంది. దాని కొరకే మహాత్ములు అంటారు, ఈ ఆత్మకు నిజమైన ధామం దొరికిపోతుంది, ఊరు దొరికిపోతుంది. सूरत निरत संग चलिय गाड़ी, राधा स्वामी चरणमयी। अब आरत सिंगार सुधारी, प्रेम उमंग भी बहुत जई। మరి అదే స్వామీజీ మహారాజ్ లాస్ట్ లో ఏమంటున్నా, ఇలాగా నేను అక్కడ పోయి ఆరతి చేస్తాను. ఆరతి అంటే మనం ఇక్కడ దేవుడి గుడిలో పోయి ఆరతి చేస్తుంటాం. చూడండి, ఒక ప్లేట్ లో నెయ్యి దీపం కానీ లేకుంటే కర్పూరం పెట్టుకొని గుడిలో పోయి ఆ మూర్తి ముందే ఆరతి చేస్తుంటాం. మన ఆరతి అని చెప్పాం, అర్ధగంట లేకుంటే గంట లోపలే నెయ్యి లేకుంటే కర్పూర కడాయితేనే ఆరిపోతుంది. మనం సిక్కట్లో, దేవుని సిక్కట్లో. అయితే లోపల ఉండే ఆరతిలో అది ఎప్పుడు ఆరదు. దానికే నెయ్యి పెట్టలేదు, భక్తి పెట్టలేదు. 24 గంటలు అంటే పగల రాత్రి మరి సంవత్సరం ఒకే సమానంగా వెలుగుతా ఉంటుంది. అట్లా జాగాలో పోయి గురుముఖులు తన సద్గురు ఆర్తి, పరమాత్మ ఆర్తి చేస్తారు. అదో నిజమైన ఆర్తి. గురు కృప ఉన్న ఆత్మ అక్కడ పోయి ఫస్ట్ సహస్ర కమలంలో పోయి గురు ఆర్తి చేస్తుంది. రాధాస్వామి ధామంలో పోయి పరమాత్మ ఆర్తి చేస్తుంది. అది నిజమైన ఆర్తి. అది ఒకే సమానంగా ఉంటుంది వెళ్తారు. మరి రకరకాల వాద్యాలు అవుతా ఉంటుంది. ఇవి వాద్య లేదు, వారసేవాళ్ళు లేవు. అయితేనా పగల రాత్రి ఒకే సమానం ఆగుతారు. ఇక్కడ వారసేవాళ్ళు లేకపోతే నిలబడుతుంది వాద్యం, గంట వాద్యం. మరి శంఖ లేకపోతే అది లేదు. అక్కడ ఏం వస్తువులు లేవు, 24 గంటల నాదం అవుతా ఉంటుంది. దానికే ఈ ఆత్మ గురు కృప అక్కడ పోయి నిజమైన ఆరతి చేస్తుంది. మా బాబాజీ గారు అంటున్నా, ఆ అంటే బయట నుంచి చిత్త లోపల చేసుకొచ్చండి. రథ్ అంటే అక్కడ ఉండే వస్తువులు చేరండి. ఇది నిజమైన ఆరతి. బయట ఆరతి చూపించే ఆరతి ఎన్ని చేయాలి? 2 నిమిషాలు 5 నిమిషాలు తర్వాత ఆరిపోతుంది. अब आरत सिंगार सुधारी, प्रेम उमंग भी बहुत जई। काल कला
गई। ఈ ప్రకారం ఆత్మ ఈ కాల్లోకం వదిలి దయాలోకంలో వెళ్ళిపోయాయి. తన నిజమైన ఊరు, తన నిజమైన తండ్రి దగ్గర చేరుకున్నాయి. ఇది బ్రహ్మ వరకే కాల్లోకం. ఇక్కడైనా భూలోకం కాదు, బ్రహ్మ వరకే, ఓంకార వరకే కాలుదరి మాయలోకం ఉంది. అక్కడ వరకే ఈ సత్య పుట్టదు ఉంది. దానిపైన పోతే గురు కృప వలన ముక్తి, పరబ్రహ్మం నుంచి ముక్తి. దానికి అంటున్నారు ఇలాగా ఈ కాల్లోకం పోతే దయాలోకంలో వెళ్ళిపోయింది ఆత్మ, గురు కృప వలన పోయింది. काल कला सब दूर बिडारी, दयाल शरण अब आन गई।